గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను కవిత. ముందుగా హెడ్లైన్స్. డీల్ బిఎల్ సంతోష్ది అమలు రామచంద్ర భారతిది. ప్రభుత్వాల కూల్చివేత కుట్రలో సంచలన విషయాలు. బీజేపీ ఆర్ఎస్ఎస్తో రామచంద్ర భారతికి సన్నిహిత సంబంధాలు. ప్రధాని మోదీతో కలిసి ఒకే ఫ్లైట్లో రాకపోకలు. సాంకేతిక చక్రబంధంలో చిక్కుకున్న కమలం దూతలు. పలు రాష్ట్రాల్లోని 40 నుంచి 50 సర్వర్ల నుంచి డేటా సేకరణ. బీజేపీపై కేసులు వేసేందుకు విపక్షాల కసరత్తు. న్యాయ పోరాటానికి సిద్ధమవుతోన్న 6 రాష్ట్రాలు. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోన్న తెలంగాణ. భారీగా పెరిగిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి. క్లీన్ స్వీప్ పై కన్నేసిన భారత్. సమం చేయాలని న్యూజిలాండ్. ఇవాళ నేపియర్లో చివరి టీ20 మ్యాచ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విపక్ష ప్రభుత్వాల కూల్చివేత కుట్రలో బీజేపీ అగ్రనాయకత్వం పాత్రపై బలమైన ఆధారాలు బయటపడుతున్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్తో రామచంద్ర భారతికి సన్నిహిత సంబంధాలు బయటకొస్తున్నాయి. ఫామ్ హౌస్ చర్చల్లో అమిత్ షా పేరు 20 సార్లు ప్రస్తావనకు వచ్చింది. పీఎం నేరుగా ఇన్వాల్వ్ అయ్యారంటూ మెసేజ్లు ఉన్నాయి. ఇక బీజేపీ నేతలు అష్టకష్టాలు పడ్డా తప్పించుకోవటం అసాధ్యంగా మారింది. ప్రభుత్వాల కూల్చివేత కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. కాల్ డేటాను తవ్విన కొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో విపక్ష ప్రభుత్వాలు కూలిన మాట స్పష్టం. అక్కడ బీజేపీ అధికారంలోకొచ్చిన మాట అంతే నిజం. ఇదంతా స్పష్టంగా, స్ఫటిక సదృశ్యంగా మన కళ్ల ముందున్న వాస్తవం. నిన్న మొన్న జరిగిన నిజం. రామచంద్ర భారతికి, సింహయాజికి బీజేపీతో ఏ సంబంధమూ లేకపోతే అక్కడ విపక్ష ప్రభుత్వాల కూల్చివేతలోని లోగుట్టు, కుట్ర, ఇచ్చిన డబ్బులు వారికి ఎలా తెలిసినట్టు? ఏ రాష్ట్రంలో ఏం చేశారు, ఎమ్మెల్యేలను ఎలా లొంగదీసుకున్నారు, ఎలా తరలించారు, ఎవరికి ఎంత పేమెంట్ ఎక్కడిచ్చారు, ఈ దొంగ స్వాములు ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ ప్రభుత్వాన్ని ఎలా కూల్చారు, ఎలా పూసగుచ్చినట్టు వివరించగలుగుతున్నారు? అచ్చం వాళ్లు చెప్పినట్టే జరిగింది మా దగ్గరంటూ బాధిత విపక్షాల నాయకులు ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారు. ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పటానికి? సరే, అదే చాలదనుకుందాం. తన ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ కుట్ర చేస్తున్నట్టు, ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముందే చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చటానికి తామే ఆపరేట్ చేస్తున్నామని రామచంద్ర భారతి వివరాలతో సహా వెల్లడించారు. ఆప్ ముందే సేకరించి అప్పటికింకా వెల్లడించని వివరాలతో ఆర్సీబీ వెల్లడించిన వివరాలు పూర్తిగా సరిపోలాయని ఢిల్లీలోని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పటానికి? సాధారణంగా రాజకీయ నాయకులకు ఎలాంటి భద్రత ఇవ్వాలో ఎవరు నిర్ణయిస్తారు? ఐటీ, ఈడీ దాడులు ఎవరిపై చేయాలో నిర్ణయించేది ఎవరు అంటే అందరికీ తెలిసిన సమాధానం కేంద్రం. మరి కేంద్ర హోంశాఖ తీసుకునే నిర్ణయాల గురించి రామచంద్ర భారతి ఎలా చెబుతాడు? ఏ హోదాలో హామీ ఇస్తాడు? బీజేపీలో చేరితే మీపై ఐటీ, ఈడీ దాడులే ఉండవు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకిచ్చినట్టు మీకు Y+ కేటగిరీ రక్షణ కల్పిస్తామని ఆయన ఏ హోదాలో హామీ ఇస్తాడు? ఇది చాలదా వాళ్లు బీజేపీ బ్రోకర్లేనని చెప్పటానికి? ఒకవేళ ఇదే చాలదనుకుందాం, ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎవరు రాబోతున్నారంటూ ఢిల్లీ పారిశ్రామికవేత్త ఆదిత్రి అగ్రోటెక్ గ్రూపునకు చెందిన ఆనంద్ అను అనే వ్యక్తి రామచంద్ర భారత్కి మెసేజ్ పంపారు. దీనికి 2022 జూలై 31న రామచంద్ర భారతి తమిళనాడుకు చెందిన సంజయ్ అరోరా అనే ఐపీఎస్ అధికారి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా వస్తాడంటూ ఆన్సర్ ఇచ్చాడు. నిజానికి ఢిల్లీ రాష్ట్రమే అయినా అది దేశ రాజధాని కావటంతో అక్కడ శాంతి భద్రతల వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రధానితో సంప్రదింపుల తరువాత హోంమంత్రి స్వయంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎవరో నిర్ణయిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ రామచంద్ర భారతి చెప్పిన 2 రోజుల తరువాత, అంటే ఆ రోజు ఆయన చెప్పిన వ్యక్తే, అంటే సంజయ్ అరోరానే ఢిల్లీ సిపిగా వచ్చారు. ఢిల్లీ సిపిపై రామచంద్ర భారతికి ఆనంద్తో సంభాషణ జరిగింది నిజం. రామచంద్ర భారతి చెప్పింది చెప్పినట్టు జరిగింది నిజం. ఇది రికార్డుల్లో ఉన్న సత్యం. మరి రామచంద్ర భారతికి బీజేపీతో, కేంద్రంతో, హోంమంత్రి అమిత్ షాతో ఏ సంబంధమూ లేకపోతే అంత పెద్ద నిర్ణయం ఆయనకు ముందే ఎలా తెలిసింది అని
కమల్ ఫైల్స్ పై పరిశోధన జరుపుతున్న మీడియా ఏజెన్సీలు ఆశ్చర్యపోతున్నాయి. ఎమ్మెల్యేలకు ఎరకేసులో దొరికిన కాల్ డేటాను తవ్వుతుంటే రామచంద్ర భారతి అండ్ కో నెట్వర్క్ ఎంత బలంగా, ఎంత విస్తృతంగా ఉందో బయటపడుతోందని దాన్ని విశ్లేషిస్తోన్న నిపుణులు, పాత్రికేయులు, మీడియా ఏజెన్సీల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పలువురితో ఆర్సీబీకి ఏళ్ల తరబడి సన్నిహిత సంబంధాలున్నట్టు స్పష్టమవుతోందని చెబుతున్నారు. బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ లో నంబర్ 2 కాబోయే సర్సంఘచాలక్గా ప్రచారంలో ఉన్న దత్తాత్రేయ హొసబలే సహా కేంద్ర మంత్రులు గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, ప్రకాష్ జవదేకర్, వి మురళీధరన్, పురుషోత్తం రూపాల, శ్రీపాదే షోనాయక్, కేంద్ర మాజీ మంత్రి సిఆర్ చౌదరి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు బాబా రామ్దేవ్ ఉన్నట్టు ఫోటోలతో సహా బయటపడుతున్నాయి. ఆర్సీబీ స్వామీజీ కనుక కలుసుకున్నాడు అనుకోవటానికి లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు రామచంద్ర భారతికి మధ్య లైవ్ కాంటాక్ట్ నడిచింది. ఈయన ఇటు నుంచి మెసేజ్ కొడితే అటు నుంచి వెంటనే రిప్లై రావాల్సిందే. వారు అగ్రనేతైనా, ఎలాంటి పదవిలో ఉన్నా రామచంద్ర భారతి నుంచి మెసేజ్ వచ్చిందంటే వెంటనే ప్రతిస్పందన కనిపించేదంటే ఆయన ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. రామచంద్ర భారతి ఆర్ఎస్ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలేకి మంచి సంబంధాలే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా నేను అమృతాశ్రమ్ను సంప్రదిస్తున్నాను. చాలా ముఖ్యమైన కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉందంటూ 2022 ఏప్రిల్ 10న రామచంద్ర భారతి ఆర్ఎస్ఎస్ అగ్రనేత దత్తాత్రేయ హొసబలేకి ఒక మెసేజ్ పంపారు. ఆ వెంటనే ఆయనకు రిప్లై కూడా వచ్చింది. మేం హరిద్వార్ లో ఉన్నాం. బైరాగి క్యాంపు వద్ద కంకాష్లోని షేక్పూర్ కాలనీలో ఉన్న జగద్గురు శంకరాచార్య ఆశ్రమానికి రావాలంటూ రిప్లై ఇచ్చారు. దాంతో రేపు 6:30 గంటలకి కలుద్దామంటూ దత్తాత్రేయ హొసబలే జవాబిచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రామచంద్ర భారతికి ఆర్ఎస్ఎస్ అగ్రనేతలకు ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో. ఇది రామచంద్ర భారతికి ఉన్న పలుకుబడి. ఇది ఇక్కడితో ఆగలేదని మీడియా ఏజెన్సీల పరిశోధనలో తేలింది. ఢిల్లీ అధికార కారిడార్లు ఆయనకు ఎంత పలుకుబడంటే బీజేపీ నేతలే పదవుల కోసం ఆయన్ను ప్రాధేయపడేంత. సంఘ్ పరివార్ లో ఎంతో పేరున్న సాధ్వి ప్రాచి తనకు రాజ్యసభ సీటిప్పించాల్సిందిగా రామచంద్ర భారతిని వేడుకుందంటే ఆయన ప్రభావం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పైరవీలు ఇంకెన్నో. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సాకేత్ కుమార్ పేరు కూడా కాల్ డేటాలో ప్రస్తావనకొచ్చింది. మీరు చెప్పిన విషయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి చెప్పాను. హోంశాఖ మంత్రి పేరుతో రాసిన ఒక లేఖ కావాలి. ఆ లేఖను మెయిల్ చేయొద్దు, నాకు మాత్రమే ఇవ్వండంటూ సాకేత్ అందులో రామచంద్ర భారతికి సూచించారు. అటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేంద్ర బీజేపీ పెద్దల జోక్యం నేరుగా ఉందనటానికి ఆ ఆధారాలు బయటపడుతున్నట్టు మీడియా ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి స్వయంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని రామచంద్ర భారతి పంపిన మెసేజ్ ఇప్పటికే దొరక్క తాజాగా అమిత్ షా ప్రైవేట్ సెక్రటరీ సాకేత్ ప్రమేయం గురించిన మెసేజ్ కూడా బయటపడింది. అక్టోబర్ 18న రామచంద్ర భారతి నందుకు ఒక మెసేజ్ పంపారు. అందులో తెలంగాణ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు స్వామీజీతో మాట్లాడటానికి ముందు సాకేత్ నేను దీనిపై తీవ్రంగా చర్చించాను, దీని గురించే నేను మాట్లాడాను, ఏం జరిగిందో నేను రేపు చెబుతాను అంటూ ఆర్సీబీ అందులో నందకుమార్ కు సందేశం పంపాడు. మరోవైపు ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన సంభాషణల్లో రామచంద్ర భారతి కనీసం 20 సార్లు అమిత్ షా పేరును ప్రస్తావించాడు. ఇక కాల్ డేటాను చూస్తే అమిత్ షా, బిఎల్ సంతోష్, కేంద్రంలోని అండర్ సెక్రటరీ రవి వశిష్ఠ, అమిత్ షా ప్రైవేట్ సెక్రటరీ సాకేత్, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు దత్తాత్రేయ హొసబలే ఇలా అనేక మందితో రామచంద్ర భారతి జరిపిన సంభాషణలు బయటపడుతున్నాయి. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్నిహితుడు అడ్వకేట్ శ్రీనివాసే బ్రోకర్లకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్టు విస్పష్టంగా బయటపడింది. బ్రోకర్ నందుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఉన్న సంబంధాలు హైదరాబాద్ లో కోడై కూస్తున్నాయి. ఇటు బీజేపీ, అటు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో రామచంద్ర భారతి సింహయాజీ దిగిన ఫోటోలు ఇంటర్నెట్ నిండా పుంకాలుగా ఉన్నాయి. అయినా బీజేపీ నేతలు మాత్రం రామచంద్ర భారతి ఎవరో తమకు తెలియదని, ఆయనతో తమకు ఏ సంబంధము లేదని చెబుతున్నారు. ప్రజలని కూడా అలాగే నమ్మమంటున్నారు. రామచంద్ర భారతి ఎవరో తెలియకపోతే ఆయన్ను రక్షించటానికి బీజేపీ రోజుకొక కేసు ఎందుకు వేస్తున్నట్టు? విచారణను అడ్డుకోవటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? నీతిగల్ల రాజకీయ పార్టీయే అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మేం ఎలాంటి విచారణకైనా సిద్ధమనాలి కదా. కానీ బీజేపీ నేతలు విచారణను ఆపాలంటూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఈ 25 రోజుల్లో వారు 20 కేసుల దాకా వేశారు. దిగువ కోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు దాకా రోజుకొక మొట్టికాయ తింటున్నారు, తిట్టించుకుంటున్నారు. దీన్ని బట్టే తెలుస్తోంది వారి అసలు రంగేమిటో. గాయి చేసి ప్రజలను ఆగమాగం చేసి
తప్పుదోవ పట్టించటమే వారి అస్సలు వ్యూహం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చి ముఖాబులా బహుత్ రంగిన్ హో జాయేగా అని బెదిరించడం కూడా ఇందులో భాగమే. తప్పు చేసి తప్పించుకునే దారి లేక టీఆర్ఎస్ ను సీఎం కేసీఆర్ ను బెదిరించి లొంగ తీసుకోవటానికి ఆయన ప్రయత్నించారు. చీకటి దొంగ ఒకటే అన్నట్లు జరిగిన ఘోరాన్ని దాచటానికి తన ప్రధానమంత్రి స్థాయిని వాడుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఈ వ్యవహారాన్ని పోలీసులకు, న్యాయస్థానాలకు అప్పగించి చట్టం తన పని తాను చేసుకుపోయే వీలు కల్పించారు. దీంతో నిజం నిలకడ మీద తెలుస్తుందన్నట్టు ఒక్కో విషయం తేటతెల్లమవుతూ వస్తోంది. గోచిల పాపం కాసుకి పోయినా పోదన్నట్టు ఇప్పుడెవడు తప్పించుకోలేరు. బ్రోకర్ స్వాములైన, బీజేపీ అగ్రనేతలైన కాల్ డేటాలో బయటపడుతున్న సత్యాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు దేశమంతా ఈ కాల్ డేటాను విశ్లేషించే పనిలోనే ఉంది. పాపాల పుట్టలాగా తవ్విన కొద్దీ అందులో సంచలనాలు బయటపడుతున్నాయి. అమిత్ షా, బిఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్, బండి సంజయ్ సన్నిహితుడు, కిషన్ రెడ్డి సన్నిహితుడు, ఇలా కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు, కేంద్రంలోని ఐఏఎస్ అధికారుల వరకు అందరి పేర్లు వస్తున్నాయి. కేవలం 3 బ్రోకర్ల వ్యవహారం కాదు, వారి వెనుక బీజేపీ పెద్ద తలకాయలన్నీ ఉన్నాయి. నంబర్ 1, 2, 3 ఇలా ఇంకెందరో. ఇదిప్పుడు తెలంగాణ వ్యవహారం ఎంత మాత్రం కాదు, ఇది దేశం మొత్తానికి విస్తరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలను కూల్చిన బ్రోకర్ల ముఠాపై బీజేపీ పెద్దలపై కేసులు వేయటానికి అక్కడి విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. తమ ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నించారంటూ ఢిల్లీ, బీహార్, తమిళనాడు, కేరళలోని పార్టీలు కేసులు వేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో ఒక తేనెతుట్టె కదలనుంది. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒక దారి చూపించారు. దర్యాప్తు సంస్థలు కేంద్రానికే కాదు రాష్ట్రాలకు ఉంటాయని తెలిపారు. ఈ దేశం చేసుకున్న చట్టం సిఆర్పిసి ఒకటుందని, దేశానికి న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ కూడా ఉందని, దీన్ని ఆలంబనగా చేసుకుని ఇప్పుడు ఒక రాష్ట్రం తరువాత మరొక రాష్ట్రం కదలనుంది. దాని పర్యవసానమేమిటి? నిందితులకు ఒక జైలు నుంచి మరొక జైలుకు షిఫ్ట్ కావటం తప్ప మరో మార్గం లేదు. బీజేపీ అగ్రనేతలకు ఒకదాని తర్వాత మరొక నోటీస్, అంతకు మించిన పరాభవం తప్పదు. చేసుకున్న వారికి చేసుకున్నంత అంటే ఇదే. బిఎల్ సంతోష్, బీజేపీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ. బీజేపీలో ఈయన చెప్పిందే ఫైనల్. ఎమ్మెల్యేల కొనుగోలు డీల్ సంతోష్దని, అమలు బాధ్యత రామచంద్ర భారతిదని వీడియోల్లో చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టారో, ఢిల్లీలో ఎలా కూలగొట్టాలనుకుంటున్నారో స్పష్టంగా వివరించారు. ఎమ్మెల్యేలకు ఎరవేసిన కేసులో బహిర్గతమైన వీడియోల్లో ఈ డీల్ మొత్తం పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ కనుసన్నల్లో సాగుతుందని నిందితులు చెప్పారు. బీజేపీలో సంతోష్ చెప్పిందే వేదమని, ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆ అధికారాలిచ్చిందని ఆకాశానికెత్తారు. అంతేకాదు రామచంద్ర భారతిని కింగ్ మేకర్ గా అభివర్ణించారు. మొత్తంగా ఈ వీడియోలో తెలంగాణతో పాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలనుకుంటున్నారు, మహారాష్ట్రలో ఎలా కూల్చారో స్పష్టంగా వివరించారు. మోయినాబాద్ ఫామ్ హౌస్ ఘటన జరగటానికి నెల రోజుల ముందే నందు, సింహయాజీ కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారు. ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. రామచంద్ర భారతికి ఫోన్ చేయించి నేరుగా మాట్లాడించారు. హైదరాబాద్ కు రావాలని రోహిత్ రెడ్డి కోరగా తనకు ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్నానని రామచంద్ర భారతి చెప్పాడు. మునుగోడు ఎన్నికలలోపు ఏదో ఒక సంచలనం జరగాలని, టీఆర్ఎస్ ను మానసికంగా దెబ్బకొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పాడు. బీజేపీలో చేరే వారి రాజకీయ భవిష్యత్కు తనది హామీ అని, వ్యక్తిగత రక్షణ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందన్నాడు. ఏపీలో రఘురామకృష్ణంరాజుకు ఎలాగైతే వై కేటగిరీ భద్రత కల్పించామో ఇప్పుడు చేరబోయే ఎమ్మెల్యేలకు కూడా అదే విధంగా భద్రత కల్పిస్తామని రామచంద్ర భారతి భరోసా ఇచ్చాడు. తన బెడ్ రెస్ట్ అక్టోబర్ 23తో అయిపోతుందని, 24న దీపావళి, 25న గ్రహణం ఉన్నందున 26న వస్తానని చెప్పాడు. 26న అందరూ మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ ఫామ్ హౌస్ కు చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారిని ఆపరేషన్లు చేశామని గొప్పలు చెప్పాడు. మునుగోడు ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 30 కోట్లు ఇచ్చినట్టు వివరించాడు. ఇంతలో నందు జోక్యం చేసుకుని ఇప్పటికే 30 కోట్లు ఇచ్చామని, మరో 20 కోట్లు వస్తాయని అన్నాడు. బీజేపీ 15 ఏళ్లు చెక్కు చెదరదని ఆర్సీబీ చెప్పాడు. బిఎల్ సంతోష్ ఎవరు, ఎలా ఉంటాడని ఎమ్మెల్యేలు అడగ్గా ఆయనే పంచ కట్టుకుని తెల్ల చొక్కా వేసుకుని చాలా సింపుల్ గా ఉంటాడని సింహయాజీ బదులిచ్చాడు. వెంటనే నందు తన ఫోన్ తెప్పించుకున్నాడు. అందులో సంతోష్ ఫోటోలను ఓపెన్ చేసి గువ్వల బాలరాజుకు చూపించాడు. సంతోష్ నో చెప్తే అమిత్ షా కూడా ఏం చేయలేరని, ఆర్ఎస్ఎస్ ఆయనకు అంతటి అధికారాలిచ్చిందని సింహయాజీ చెప్పాడు.
ఏదైనా అవసరం ఉంటే మోదీ అమిత్ షాని ఆయన వద్దకు వెళ్తారన్నాడు. ఇలాంటి వ్యవహారాలను డీల్ చేసేది, ఆపరేషన్స్ చేసేది సంతోషేనని ఆయన తలచుకుంటే చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టు వరకు ఏదంటే అది క్షణాల్లో జరిగిపోతుందని నందు చెప్పాడు. అటు వీళ్లంతా తనకు నెల రోజుల నుంచి టచ్ లో ఉన్నారని, క్యాష్ ఎక్కడుందో చెప్తారని, మనం వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలని గువ్వల బాలరాజుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వివరించారు. అప్పుడు గువ్వల జోక్యం చేసుకుని ఢిల్లీ ఏపీలో ఆపరేషన్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో పూర్తి కాగానే అక్కడ స్టార్ట్ చేస్తామని సింహయాజీ చెప్పాడు. ఇక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి పరిస్థితి ఏంటని, వాళ్లదేమీ నడవదా అని గువ్వల మళ్లీ ప్రశ్నించాడు. ఢిల్లీలో వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకదని సింహయాజీ అన్నాడు. వాళ్లతో అవటం లేదు కాబట్టే కొత్త వాళ్లను తీసుకుని వాళ్లతో పార్టీని నడిపించాలని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని సింహయాజీ వివరించాడు. రామచంద్ర భారతి, సింహయాజీ, నందు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతుండగానే తుషార్ నుంచి ఆర్సీబీకి ఫోన్ వచ్చింది. రోహిత్ రెడ్డితో డిస్కస్ చేస్తున్నామని, అన్ని ఫైనలైజ్ అయ్యాయని, పేమెంట్ ఇష్యూ ఒక్కటే మిగిలి ఉందని తుషార్కు ఆర్సీబీ వివరించాడు. ఆ తరువాత ఫోన్ను రోహిత్ రెడ్డికిచ్చాడు. రోహిత్ రెడ్డి స్పీకర్ ఆన్ చేశాడు. 3వ తేదీన మునుగోడు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 4 లేదా 5 తేదీన కలుద్దామని తుషార్ చెప్పాడు.